జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్లో మొదటి మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా రెండో టీ20లో అదరగొట్టింది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 7 4లు 8 సిక్సర్లతో తన రెండో అంతర్జాతీయ టీ20 సెంచరీ బాదాడు. రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లోనే 77 పరుగులతో 11 4లు 1 6తో అర్ధశతకంతో మెరిశాడు. 235 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే చతికిల పడింది. భారత బౌలర్ల దాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ మధ్వీరా 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, బ్రియాన్ బెనెట్ 26 పరుగులతో 9 బంతుల్లో 1 4 3 సిక్సర్లతో దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. జాంగ్వీ 33, జొనాథన్ క్యాంప్బెల్ 10 పరుగులు చేశారు. ఇన్నోసెంట్ కయ్యార్ 4 పరుగులు, సికిందర్ రాజా 4 పరుగులతో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కవి మండాడే, డియన్ మేయర్స్ పరుగుల ఖాతానే తెరవలేదు. భారత బౌలర్లో ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు, ముఖేష్ కుమార్ 3 వికెట్లు తీశారు. రవి బిష్ణయ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. శుభ్మన్ గిల్ని 2 పరుగులకే ముజరాబాని పెవిలియన్కి పంపించాడు. తర్వాత అభిషేక్ శర్మ, రుతురాజ్ జోడీ మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడింది. 8 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది భారత్. ఒక దశలో 180 పరుగులు చేయడం కూడా కష్టంగా కనిపించింది. తర్వాత సెంచరీ హీరో అభిషేక్ శర్మ తొలుత నెమ్మదిగా ఆడాడు. ఒక దశలో 30 బంతుల్లో 41 పరుగులతో ఉన్న అతడు తర్వాత గేర్లు మార్చి ఆడాడు. డియన్ మేయర్స్ బౌలింగ్కి రాగా వరుసగా 4లు 6ర్లతో విరుచుకుపడ్డాడు. రజా వేసిన 13 ఓవర్లో వరుసగా 2 6లు రాబట్టాడు అభిషేక్. మస్కడ్జ వేసిన తర్వాతి ఓవర్లో అభిషేక్ హ్యాట్రిక్ 6లు బాది తన రెండో అంతర్జాతీయ టీ20 సెంచరీ అందుకున్నాడు. కానీ తర్వాత బంతికే మేయర్స్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. 38 బంతుల్లో అర్ధశతకం అందుకున్న రుతురాజ్ ఆ తర్వాత దూకుడు పెంచాడు. కటారా బౌలింగ్ లో వరుసగా 3 4లు 1 6 రాబట్టాడు. చివరిలో రింకు సింగ్ 22 బంతుల్లో 48 పరుగులు సాధించి 2 4లు 5 సిక్సర్లతో తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. భారత్ చివరి 10 ఓవర్లో 160 పరుగులు రాబట్టడం విశేషం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.